ఎన్నో అల్లర్లకు చూసిన ప్రయత్నం చేశారు, దౌర్జన్యాలు చేయడానికి చూశారు. మీ సమయం పాటించాం. మా కార్యకర్తలకు మేము ఇన్ఫార్మ్ చేస్తాం, మేము అందరికీ చెప్పాం. వాళ్ళు సహనం కోల్పోయారు. చంద్రబాబు స్థాయి నుంచి భాష మీద ఇష్టం వచ్చినట్టుగా భాషని సభ్య సమాజంలో ఎవరు విన్న భాషను మాట్లాడుతున్నారు. కాబట్టి రేపు రెండు ఇంకా ఉధృతంగా ఉంటాయి. వాళ్ళ తాలూకా మాటలు కానీ చేష్టలు కానీ వాళ్ళ చేతలు కానీ ఎవరు కూడా ఉద్రేకపడద్దు. మన ముందున్న కర్తవ్యం రేపు ఈ రాష్ట్రంలో మళ్ళీ జగన్మోహన్ నాయకత్వంలో అధికారం తీసుకురావాలి. పేద ప్రజలకు మనం చేయూతనివ్వాలి. వాళ్ళ ఆర్థిక పరిస్థితి మెరుగుపరచాలి. అది సమాజంలో సమాజం బాధ్యతది ఒక పౌరుడిగా అని చెప్పామ్మా మా కేడర్ అందరికీ. మా ముఖ్యమంత్రి ఆదేశం అది, మా పార్టీ అధ్యక్షుడు. ఆ ప్రకారం అందరూ కూడా సమన్వయం పాటిస్తూ ఎక్కడ ఏ విధమైన కవింపులు వచ్చినా సరే ఏ ఒక్కరు కూడా అవ్వకుండా సహనంగా ఇంత పర్సెంటేజ్ పోలవడానికి నా కార్యకర్తను సహకరించిన ప్రతి కార్యకర్తకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. తట్టుకోలేక కడుపు మంట. ఏమని ఓడిపోతున్నారని ఎవరు చేస్తారు? ఇప్పుడు జరిగిన ఘటనలో తెలుగుదేశం వాళ్ళు జరిగేవా, పల్నాడులోనూ వైసీపీ జరిగా. ఒక్క పిలిపిస్తే క్లోజ్. కానీ మేము సమయం పాటించమని చెప్పాను అంతగా. మా టార్గెట్ రేపు గవర్నమెంట్ వచ్చి ఇవ్వాలి, ప్రభుత్వం అవ్వాలి. ప్రజల మా సామాజిక బాధ్యత మేము నిర్వర్తించాలి. సమాజంలో ఒక బాధ్యత గల వ్యక్తులుగా మా బాధ్యత నిర్వర్తించాలని మా టార్గెట్.